అరే, నీళ్ళు లేవే, ఎలా? భగవంతుడా, ఏంటి పరీక్ష నాకు? నా బిడ్డని ఇక్కడ ఒంటరిగా వదిలి నీళ్ళ కోసం ఎలా వెళ్ళటం? బాగా జ్వరంగా ఉందా? అవునమ్మా. అమ్మా, నువ్వెవరో మా అమ్మాయి దగ్గర కొంచెం కూర్చుంటావా? నీ వెళ్ళి మంచిళ్ళు తీసుకువస్తాను. కాస్త నీ వచ్చే వరకు ఇక్కడే ఉండమ్మా. నువ్వు వెళ్ళు బాబాయ్, ఏం భయం లేదు, నేను చూస్తుంటానుగా. మంచిది తల్లి. ఎవరు నువ్వు? దక్షిణేశ్వరం నుంచి వచ్చావా? నువ్వు దక్షిణేశ్వరానికి వెళ్తున్నావా అమ్మా? అవును. నన్ను తీసుకెళ్తావా? అలాగేనమ్మా. ఆయన నిన్ను పంపించారా? అవును. కానీ నేను కదలలేని స్థితిలో ఉన్నాను. ఆయన ఎందుకు రాలేదు? నాకు అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఉందా? నేను లేచి నడవలేకపోతున్నాను. వద్దు, లేవకు తల్లి. వెళ్ళలేనేమో, ఆయన్ని కలవలేనేమో. ఆయనకు సేవ చేసే భాగ్యం ఉందో లేదో. సేవిస్తావమ్మా, నీకు అదృష్టం ఉంది. తప్పక ఆయన్ని కలుస్తావు. జ్వరం తగ్గిపోతుంది, కంగారు పడకమ్మా. నాకు చప్పును నయం చేయించమ్మా. చూడు, జ్వరం తగ్గిపోయింది. రేపే దక్షిణేశ్వరం వెళ్ళొచ్చు. ఆయనను రేపే కలవచ్చు. అలాగా? నువ్వు చాలా మంచిదని, చాలా మంచిదనివి. అమ్మా శారద, వేడివేడి పాలు తెచ్చాను, కొంచెం తాగమ్మా. నాన్న, ఆవిడెక్కడా? ఆ నల్లట ఆవిడ వెళ్ళిపోయిందమ్మా. ఆమెకి ఏదో పని ఉందేమోలే. నాన్న, జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నేను నడవగలను, పదండి. వద్దు, ఇంకో రోజు ఆగెళ్దాం. కాదు కాదు, ఇవాళ వెళ్దాం. నేను నడవగలను నాన్న. ఇదిగో లేవగలుగుతున్నాను చూడండి. లేవకమ్మా, పడుకో పడుకో, నువ్వేం బాధపడకమ్మా. ఎట్లాగైనా ఈరోజే దక్షిణేశ్వరం తీసుకెళ్తాను. మేనా కూడా ఏర్పాటు చేస్తాను. కాసేపు పడుకోమ్మా. ఇప్పుడే వస్తా. ఠాకూర్, దయచేసి మీ పాదాలపై పడేందుకు తగ్గ స్పృహలో నన్ను ఉంచండి స్వామి. সুরাপান করিলে সুধা খাই জয় কালী বলে সুরাপান করিলে আমি সুধা খাই জয় কালী বলে আমার মন মাতালে মেতে মধুমাতালে মাতাল বলে মন মাতালে মেতে
কথার ছলে লোকে বলে বলুক মাতাল বলে মন ভুলো না কথার ছলে তুমি অহর্নিশি থাকা বসি মহিষীর চরণ তলে তুমি অহর্নিশি থাকা বসি মহিষীর চরণ তলে নইলে ধরবে নেশা ঘুচবে জিনা বিষয় মদ খাইলে মন ভুলো না কথার ছলে লোকে বলে বলুক মাতাল বলে মন ভুলো না কথার ছলে। అమ్మా తల్లి తారా బ్రహ్మమయి. ఆహా, ఎవరు? నేను మీ శారదను. నువ్వా? ఠాకూర్, నేను వచ్చేసాను. నన్ను స్వీకరించండి. నన్ను వదిలేరుగా? లేదు లేదు, ఎందుకు వదులుతాను? లే లే. నేను మీ పాదాల చెంత ఉంటాను ఠాకూర్. అలాగే అలాగే, మంచి రోజు చూసి వచ్చావుగా. నహబత్లో ఉన్న మా అమ్మకి, ఆలయంలో ఉన్న తల్లికి నమస్కరించే వచ్చావు కదా. నాకు మంచి రోజులన్నీ మీతోనే కదా. నాకు దైవం కూడా మీరే. నేను మీకు సేవ చేసుకోవడానికే వచ్చాను. మీరే నా దైవం, మీరే నా సర్వస్వం. అలాగేలే, సరే. శుభం కలుగుతుందిలే నీకు. అలా పడిపోకు. లే లే, లేచి నుంచో. ఏమిటి, నీ ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. జ్వరం? నాకు ఇప్పటివరకు చెప్పలేదే. ఓ హృదు, హృదు, ఓ హృదు, హృదు. ఏమిటి మావా? మీ అత్తకి జ్వరంగా ఉందిరా. జ్వరమా? ఇప్పుడేం చేద్దాం? ఆమెకి విశ్రాంతికి ఏర్పాట్లు చేయరా. నహబత్తులో అమ్మమ్మ గదిలో ఏర్పాటు చేయనా? కాదు కాదు, నహబత్తులో వద్దు. చలిగాలికి ఆమెకు జ్వరం పెరుగుతుంది. ఇక్కడే ఏర్పాటు చెయ్యి. ఇంకా నుంచున్నావేరా? నా పరుపు పరిచి ఏర్పాట్లు చెయ్యి. ఏం చెప్తున్నావు? నిన్ను చూడడానికి జనం వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. అతను ఇదే ఉండని చూసి ఏమనుకుంటారు? జనం ఏమన్నా అనుకుని వాళ్ళ వాగుడంతా నేను లెక్క చేయను. నువ్వు ఏర్పాటు చేస్తావా, నన్నే చేసుకోమంటావా? సరే సరే. అది సరే, నువ్వు వెళ్ళి కాస్త సగ్గుబియ్యం జావా ఏర్పాటు చూడు. ఇప్పుడు ఇది అయ్యే పనేనా? వంటకి తాళం పెట్టుంటారు. అయినా చూస్తాను. బాగుంది. నువ్వు వచ్చేది ఇంకాస్త ముందుగానే వచ్చి ఉన్నట్లయితే మధురబాబు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవాడు. ఇంతకీ మధురబాబు ఎవరో తెలుసా? రాణి రాసమణి అల్లుడు. అతడే నా కోసం అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉండేవాడు. ఏదో నాకు చేతనైన వరకు నేను చేస్తున్నాను. సరే రా, లేచిరా. నువ్వు లా, మెల్లిగా మెల్లిగా లే లే. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా రా. విశ్రాంతి తీసుకుంది కానీ మెల్లిగా మెల్లిగా పడుకో. మెల్లిగా మెల్లిగా పడుకో. విశ్రాంతి తీసుకో. హృదయం వెళ్ళాడు కదా, జావ తీసుకొస్తాడు, తాగుదు కానీ అందాక విశ్రాంతిగా పడుకో. ఏమిటి ఏడుస్తున్నావా? దేనికి? చాలా మంది చెప్పారు మీరు నన్ను చేరదీయరని, స్వీకరించరని. ఓహో, అందుక నువ్వు ఏడుస్తున్నావు. జనం అనేక రకాలుగా మాట్లాడతారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు.
నీ మనస్సు చెప్పే మంచినే నువ్వు అనుసరించాలి. అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించు, సరేనా? ఏమిటి? వద్దు. ఏ విసురుతుంటే చలేస్తోందా? మీరిలా చేయటం భావ్యంగా లేదు. ఏ ఎందుకు భావ్యం కాదు? భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో తెలుసా? నీకు బాగా లేనప్పుడు నేను సేవ చేయాలి, నాకు బాగా లేనప్పుడు నువ్వు సేవ చేయాలి. అది భార్యాభర్తల సంబంధం అంటే. అలా ఎప్పుడు అనుకోకు. నా వల్ల నీవు సేవ పొందితే తప్పేమీ లేదు. ఎవరు? చూడండి, నిద్రలో నేనేం చూసానో తెలుసా? ఏం చూసావు? మీరు నా చెయ్యి పట్టుకొని కాళీ ఆలయానికి తీసుకువెళ్తున్నారు. నేను తీసుకువెళుతున్నానా? అసలు నీ స్థానం అదేగా. ఏ ముఖర్జీ, ఆ, ఆవిడెవరు? చిన్నత్త. పరమహంస గారి భార్యనా? ఆ, ఓయ్ ఓయ్ ఓయ్, ఆవిడ ఇన్ని రోజులుగా రాలేదే? లేదు. అయితే ఇప్పుడు వచ్చింది. అవును. ఇక ఇక్కడే ఉంటుందా? లేదు. చూసి వెళ్ళిపోతుందా? అవును. ఏమ్మా శారదా, ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాను నాన్న. సరే సారు, అల్లుడు గారు ఏమంటున్నారు? అంతా బానే ఉంది. నే ఇక్కడే ఉంటాను నాన్న. ఆ? అల్లుడు గారు ఒప్పుకున్నారా? చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. కాకపోతే ఏంటి, నా అల్లుడు సాక్షాత్తు మహాదేవుడు. ఇంకోలా ఎలా జరుగుతుంది? అమ్మా, నేను వెళ్ళి మీ అమ్మకి ఈ సంగతి చెప్తానమ్మా. చాలా సంతోషంగా ఉంది. సుఖంగా ఉండమ్మా. భగవంతుడు నువ్వు చల్లగా చూస్తాడు. నేను వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న. నమస్కారం అత్తయ్య. చాలా ఏళ్ళయింది. 5 ఏళ్ల వయసులో నిన్ను చూశానమ్మా. అమ్మా, ఈవేళ నుంచి నేను మీకు వంట చేస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు వచ్చి 2-3 రోజులే కదా, అప్పుడే నీకెందుకంత శ్రమ? వంట నేను బాగానే చేస్తానమ్మా. ఓ హృదు, నీ పెట్లో ఎంత డబ్బుందిరా? ఎందుకు నీకు డబ్బులు ఎందుకు కావాలి? పనుందిలే, చెప్పు. నీ నెలవారీ జీతం డబ్బా? అది సుమారు 300 ఉంటుంది. నువ్వేమీ ఖర్చు పెట్టలేదుగా. అప్పుడప్పుడు కామార్పుకూరు పంపేవాడిని అంతే. సరే, ఓ పని చెయ్యి. ఆ డబ్బు పెట్టి మీ అత్తకి ఒక జత బంగారు గాజులు చేయించు. గాజులా? అవునరా, ఆమె చిన్నప్పుడు ఆమె ఆభరణాలన్నీ నేను తీసేశాను. అమ్మ చెప్పింది, నువ్వు పెద్దదానివయ్యాక గదాయి ఆభరణాలు చేయిస్తాడని. అమ్మ మాట నిలబెట్టాలి కదా, అంతే కదా? సరే, అలాగే చేద్దాం. ఈ గాజుల జత 50-60 రూపాయలు అవుతుంది. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? 300కి ఎన్ని నగలు వస్తాయో తెలుసా? ఒళ్ళంతా దిగేయచ్చు. ఒళ్ళంతానా? సరేలే హృదయ, తీసురా. ఆ గాజుల జత డైమండ్ కట్తో ఉండాలి. నేను పంచవటిలో సీతాదేవి చేతులు చూశాను. అట్లా ఉండాలి. ఆమె సాక్షాత్తు సీతాదేవియే.
చూడమ్మా, ఇవాళ గదా నా రుణం తీర్చేశాడు. చూసావా ఎంత తృప్తిగా అన్నం తిన్నావో? భార్య లేకుండా ఇంటికి శోభ ఉండదురా, తెలిసిందా? అవునమ్మా. అమ్మా, ఆవిడ నిన్ను శ్రద్ధగా చూసుకుంటుంది కదా? నా క్రితం జన్మలో ఆమె నాకు తల్లిరా నాయనా. ఇలా ఇవ్వు. తీసుకోండి. ఇదిగో. మంచి భోజనం, చేతికి అందుబాటులో అన్ని వస్తువులు, ఆ తర్వాత కిళ్ళి. అందుకే ప్రతివాడు భార్యను కోరుకుంటాడు, అంతే కదా? ఏమిటి నవ్వుతున్నావా? అవును, సన్యాసులు కామినీ కాంచన విడిచిపెడతారు కదా, మరి మీరు నన్ను విడిచిపెట్టలేదే? పైగా మీరు నాకు బోలెడు నగలు కూడా చేయించారు. కామినీ కాంచన త్యాగం ఎందుకు చేయాలి? సాక్షాత్తు అమ్మే కామినీ స్థానంలో ఉంది. ఆ విషయం మర్చిపోయే మార్గమే లేదు. ఇహ కాంచనం అంటావా? కాంచనం మట్టి ఒక్కటే, అంత బ్రహ్మమయం. నేను ఎలా త్యాగం చేయగలను చెప్పు? అది సరే, ఈ నగలన్నీ ధరించావు కదా, నీకేమనిపిస్తోంది? మీరిచ్చారు, నేను ధరించాను. లేకపోతే నాకు ఇవేమీ కూడా అక్కర్లేదు. వా 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 వా, అయితే నువ్వు అసూయం చేయించినట్లే. బాగుంది, భేష్ భేష్ భేష్. ఈ రోజు నుంచి నువ్వు నాగబోతులో పడుకోకు, నా గదిలో పడుకో, అర్థమైందా? ఏమిటి, ఎందుకు మౌనంగా ఉన్నావు? చూసిన వాళ్ళు మన మీద నింద వేస్తారనా? కానీ అది నాకేగా. ఆ కారణంగా నీ కోరికను కాదనలేను. నువ్వు నాకు పరాయిదానివి కానిదానివేమీ కాదు. అలా చెయ్యి, ఇవాళ నుంచి అలా చెయ్యి, సరేనా? మంచినీళ్ళు. ఇదిగో మంచినీళ్లు తాగండి.
ఓ, నువ్వా? నువ్వు ఇక్కడ? మీరే చెప్పారుగా రమ్మని. నేను చెప్పానా నిన్ను రమ్మని? అవును, నిజమే నిజమే. ఇవాళ నుండి ఈ గదిలో పడుకోమని చెప్పాను కదూ. నిద్రపోలేదా? రాత్రంతా మేలుకునే ఉన్నావా? అలా కాదు, వెళ్ళి పడుకో. నన్ను గురించి ఏం ఆలోచించకు. నేను ఎప్పుడు ఇలా ధ్యానం చేస్తూనే ఉంటాను. చాలాసేపు ధ్యానం చేశారు, ఇక పడుకోండి, నేను సేవ చేస్తాను. సరే అయితే, నీ ఇష్ట ప్రకారమే కానీ. శారద, ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నావు. పర్వాలేదు, చెప్పు. అదేం లేదు. జనం అంటూ ఉంటారు, సన్యాసి భార్యను వదిలేస్తాడు అని. శాస్త్రం కూడా అదే చెప్తాను. సన్యాసి సంసార జీవితం త్యజించాలని. ఎవరూ అలా చేయలేదు. బుద్ధదేవుడు తన సంసార జీవితాన్ని వదిలేశాడు. జీసస్ క్రైస్తు, శంకరాచార్యులు అసలు పెళ్ళే చేసుకోలేదు. మహాప్రభు గౌరాంగులు భార్య విష్ణుప్రియను వదిలేయటం వల్ల ఆమె చాలా విలపించింది. ఆ తర్వాత? ఏమిటి తర్వాత? మీరు కూడా నన్ను... నేను నిన్నెందుకు వదిలేయాలి? నువ్వు నేను వేరు కాదుగా. బాహ్యంలో మన శరీరాలు వేరు, కానీ అంతరంగంలో నీ ఆత్మ నా ఆత్మ ఒక్కటే, తెలుసా? అయితే మీరు ఆ మహాపురుష సన్యాసుల వలె కాదా? నేను వాళ్ళలాగానే, కానీ నేను వాళ్ళలా కానివారి వంటి వాణ్ణి కూడా. నేను సన్యాసిని, తాంత్రికుణ్ణి, నేను శైవుణ్ణి, నేను శాక్తేయుణ్ణి కూడా. నువ్వు కూడా అంతే. నీకు అర్థమైందా? నీకు అర్థమై ఉంటుంది. నువ్వే శక్తివి, పరమా ప్రకృతివి. అందరు స్త్రీలు అలాగే. మరలాంటప్పుడు స్త్రీలు నరకానికి ద్వారాలు అని ఎందుకంటారు? అలా చెప్పిన వాళ్ళు స్త్రీలోని ఆజ్యాశక్తిని, జగత్శక్తిని, జగజ్జననిని, జగదంబను అర్థం చేసుకోలేదన్నమాట. మీరు నన్నెలా చూస్తున్నారు? నిన్ను మందిరంలోని భవతారిణిగా, నాకు జన్మనిచ్చిన నహపత్తులోని నా తల్లిగా, ప్రేమతో శ్రద్ధతో ఈ శరీరపు పాదాల చెంత సేవ చేయటానికి రూపుదాల్చిన మాతృమూర్తిగా నిన్ను చూస్తున్నాను. దాదా, ఏమిటి? నిన్న రాత్రంతా ఏమిటి రాత్రంతా? భార్యతో ఒకే పక్క మీద ఎవరు? తలుపులు లోపల తాళం వేసి. ఎవరు? పరమహంస? అదేగా చెప్తున్నాను. హా కాదు, హే. నువ్వు చూసావా? ఈ కళ్ళతో చూశాను. ఇదేనా సన్యాసం అంటే? పదండి, మనమందరం కలిసి వెళ్దాం. త్రైలోక బాబుకి జరిగిందంతా పూజకొచ్చినట్టు చెప్దాం. వద్దు వద్దు వద్దు. 2 రోజులు ఆగండి చాలు. 2 రోజులు ఆగి చూస్తే పోలా? చేప గాలం దగ్గరకు వచ్చింది. ఎర్రని తిని అప్పుడు అది గిలగిలా కొట్టుకుంటుంది కదా. అప్పుడు ఆయన్ను మెడబట్టుకుని త్రైలోక్య బాబు దగ్గరకు తీసుకెళ్లొచ్చు. ఈ ఆలోచన బాగుండ్లా? ఆహా, గొప్ప ఆలోచన. ఒక్కసారి వివాహ బంధంలో చిక్కుకున్నామనుకో, ఆ లంపటంలో అటు ఇటు కొట్టుకుంటూ ఏదో ఒక సమయంలో పతనం కాక తప్పదు. వృద్ధస్య తరుణీ హత్య. నిప్పు నెయ్యి 2 ఒక్క చోటే కూడున్నాయి. అయితే మంటే ఇక భగా భగా మంటలేస్తుంది చూడు. నీకు తెలుసా, కామాగ్ని ఎంతో ప్రమాదకరమైంది. దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రపంచం యావత్తూ అందులోనే మండిపోతోంది. ప్రతి వ్యక్తి ఆ మంటలో కాలిపోతున్నాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప దాని నుండి బయటపడటం సాధ్యం కాదు.
దానికి అంత శక్తి ఉందా? మహామాయ లీలా విలాసం. సృష్టి నడవటానికి ఈ వల విసిరిందామె. ఆ వలలోంచి ఆమె విడుదల చేయకపోతే అందులోంచి ఎవ్వరూ బయటపడలేరు. ఏమని మహామాయారు మాయా, ఏమని మహామాయారు మాయా, রেখেছে কি কুহক করে, এমনি মহামায়ার মায়া। ব্রহ্মা বিষ্ণু কতই তলা, জীবে কি জানিতে পারে, এমনি মহামায়ার মায়া। দিন খোঁজে ভূমি পাতে, নীল প্রবেশ করে তাতে। দিন খোঁজে ভূমি পাতে, নীল প্রবেশ করে তাতে। গতায়াতে পথয়াতে তবু নীল পালাতে না রে। ব্রহ্মা বিষ্ণু অচয় তলা, জীবে কি জানিতে পারে, এমনি মহামায়ার মায়া। গুটি পোকায় গুটি কাঁদে, পালালেও পালাতে পারে। গুটি পোকায় গুটি কাঁদে, পালালেও পালাতে পারে। মহামায়ার বদ্ধ গুটি আপনার জালে, আপনি মরে আপনার জালে, আপনি মরে। ব্রহ্মা বিষ্ণু অচৈতন্য, জীবে কি জানিতে পারে, এমনি মহামায়ার মায়া, এমনি মহামায়ার মায়া। చూడు శారదా, నాకు తలనొప్పిగా ఉంది. మెదడంతా చాలా వేడెక్కింది. తల కాస్త మర్దన చేస్తావా? మీరు పడుకోండి, మీకు ఉపశమనం కలిగేలా నేను చేస్తాను. తారా బ్రహ్మమయి మా అమ్మా. అరే, ఆశ్చర్యంగా ఉంది. నీ చెయ్యి తగలగానే బాధంతా మాయమైపోయింది. ఇదెక్కడ నేర్చుకున్నావు? నాకు ఆ తంత్రం తెలుసు. అలా చెప్పు. అయితే ఇదంతా తాంత్రిక సాధకుల దగ్గర నేర్చుకున్నావన్నమాట. భాను అత్త వాళ్ళ దగ్గర నేర్చుకుంది, అత్త దగ్గర నేను నేర్చుకున్నాను. సిద్ధ విద్య అన్నమాట. చూడు, ఈ తంత్రాలన్నీ ఉపయోగించకూడదు. దానివల్ల శక్తి తగ్గిపోతుంది. అలాగే, ఉపయోగించనులండి. నువ్వు నా దగ్గర మంత్రం తీసుకో. తీసుకుంటావా? ఏది, ఒకసారి నీ నాలుక చాపు. ఇష్ట బీజ మంత్రం నీ నాలుక మీద వ్రాస్తాను. నీ ఇష్ట దేవత జగద్ధాత్రి మంత్రం. ఏమిటి ఆశ్చర్యం? నేను రాయగానే మంత్రానికి రూపం వచ్చేసిందా? ఎంత సుకృతం అనేది! నేనెంత అదృష్టవంతున్నావు కదమ్మా. నీవు ప్రకృతివి. నేను నిన్ను భార్యగా స్వీకరించానా? భార్యగా స్వీకరించానా తల్లి? పురుషుడు మరియు ప్రకృతి. అర్థమైందా సోదరా? ఈ ప్రపంచమంతా అదే.
మనం పురుషుని సోహం రూపాలం, స్త్రీలంతా ప్రకృతి రూపాలు. స్త్రీలతో కలిసి చేయవలసిన లీలలంతా మనం చేయాల్సిందే. దీన్నే శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రవాక్యం ప్రమాణం కదా. ఇదే ఇవాళ పరమహంస ద్వారా రుజువైన నగ్న సత్యం. మీకు అర్థమైంది కదా? నువ్వు చెప్పే దాంట్లో కొంత తప్పుంది తమ్ముడు. ఏమిటి తప్పు? స్త్రీలు పురుషులు వేరు కాదు. స్త్రీ పురుషులంతా కలిపే ప్రకృతి. అందరూ ప్రకృతేనా? మనం పురుషులం, మనం కూడా ప్రకృతేనా? అవును. నీకెట్లా తెలుసు? పరమహంస గారు అలాగే వివరిస్తుంటే విన్నాను. ఏం విన్నావు? స్త్రీలు పురుషులు ఈ బ్రహ్మాండములో ఉన్న చరాచరములన్నీ కలిపే ప్రకృతి అవుతుందని ఆయన చెప్పారు. అన్నీ కలిపే ప్రకృతి స్వరూపం. ఏంటి బాబు ఇదంతా? ఈ పరమహంస అన్నిటినీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతా పరబ్రహ్మ అని చెప్పడానికి ఆ శాస్త్రకారునికి వేరే పదం దొరకలేదా? అంతా కలగాపులగమేనా? చాలా ఖచ్చితంగా చెప్పావు తమ్ముడు. అందుకే శాస్త్రాలు అందరికీ అర్థం కావంటారు. అర్థం చేసుకుని ప్రయోజనం లేదు. నువ్వు పరమహంస అన్నావు, సోహం అన్నా అనుకో. చీకటి పడేసరికి చీర కొంగు పట్టుకుని దేహి పద పల్లవా అను. అదేం తప్పు కదా? అందులో తప్పేం లేదు. ఆ విధంగానే శాస్త్రాలన్నీ భ్రష్టు పడుతున్నాయి. చూడు, నీకు తెలుసా ఏమిటి? జనం పిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటారో? ఎందుకు? వాళ్ళు తమ ప్రతిరూపాలను ఈ ప్రపంచంలో వదిలిపెట్టి వెళదామని. చావును తప్పించుకొని శాశ్వతులుగా మిగిలిపోవాలని వాళ్ళ ఆలోచన. నీకు అర్థమైందా? ఈ పిచ్చంతా మనిషి తానెవరో తాను తెలుసుకోలేకపోవటం వల్లనే. తాము తమ పిల్లలకే అంటిపెట్టుకొని ఈ శరీరాలు తాము కాదని, ఆత్మ శాశ్వతమైందని తెలియకపోవటం వల్లనే ఇదంతా జరుగుతుంది. తాను శాశ్వతమైన పరమాత్మ స్వరూపుణ్ణని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని జీవాత్మలుగా రూపుదాల్చి ఈ లీలంతా నడుపుతున్నాడు. ఈ జ్ఞానం మనిషికి కలిగినప్పుడు నీకెవ్వరూ పరాయివారు కారు. ప్రతి వాళ్ళు పరమ ఆప్తులు అవుతారు. ప్రతి బిడ్డని నే బిడ్డగానే భావించవచ్చు. అప్పుడు ప్రతి నేను ఆ ఏకైక నేనుగా అవుతుంది. అవును, నీకేం కావాలి? 2-3 బిడ్డలకు తల్లిగా హద్దులు ఏర్పరచుకోవాలనుందా? లేక ఈ జగత్తంతటికీ తల్లి కావాలనుందా? అలా చెయ్యొచ్చా? ఎందుకు చెయ్యలేవు? జీవాత్మ పరమాత్మ ఒక్కటే కదా. నువ్వు కూడా ఆ మహామాయలో భాగానివేగా. మహామాయ అందరికీ తల్లి కదా. అలానే అందరికీ తల్లినయ్యేలా మీరు నన్ను దీవించండి ఠాకూర్. జై మా, జై మా, జై మా, జై మా, జై మా, జై మా. అరే హృదు, హృదు. ఏమిటి మావా? ఈరోజు జ్యేష్ఠ అమావాస్య, ఫలహారిణి కాళీ పూజా దినం. అవును. ఇవాళ నేను అమ్మను పూజిస్తాను. నువ్వు పూజ చేస్తానంటున్నావు, ఇవాళ నాకు సెలవా? కాదు కాదు, నువ్వు భవతారిణి కాళీ పూజ చెయ్యి. నేను నా గదిలో అమ్మకు వేరే పూజ చేస్తాను. అర్థమైందా? ఏర్పాట్లు చూడు. సరే, చూస్తానులే. నువ్వు వెళ్ళి మీ అత్తకు రోజంతా ఉపవాసం ఉండమన్నానని చెప్పు. రాత్రి నేను పూజ చేసే సమయంలో ఆమె నా దగ్గర ఉండాలి. చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే సరే. జయమా, 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 జయమా. పిలిచారట. రారా. కూర్చో. కూర్చుంటాను కానీ మీరు పూజ చేస్తున్నారు కదా, ప్రతిమ ఎక్కడుంది?
ఉంది ఉంది, నువ్వు కూర్చో. నీ పాదాలేవి? ఆగండి, ఆ పారాణిటి ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. కాదు కాదు, ఇవాళ నేనే నీ పాదాలకు పారాణి పెట్టాలి.